మిస్టర్ విజయ్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. ప్రజల్లో పోలీస్ డిపార్ట్మెంట్ పరపతిని పరువుని పెంచి నీలాంటి పోలీస్ ఆఫీసర్ను చూసి గర్వపడుతున్నాను. నీ సాహసాన్ని గుర్తుగా మన డిపార్ట్మెంట్ తరపున నీకు బంగారు పతకాన్ని కానుగ్గా అందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ బంగారు పతకం నా బాధ్యతని మరింత పెంచింది. బాధ్యత ఎంత పెరిగినా దాన్ని నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తావనే నమ్మకం నాకుంది మిస్టర్ విజయ్. థ్యాంక్ యూ సార్. బట్ వన్ థింగ్, ఇక నుంచి నీ విజయాలు వినటమే తప్ప చూసి ఆనందించే అవకాశం మాకు లేదు. అదేమిటి సార్? విజయ్, నిన్ను ట్రాన్స్ఫర్ మీద హైదరాబాద్ పంపమని సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ప్రత్యేకమైన ఆర్డర్స్ వచ్చాయి. హైదరాబాద్ ట్రాన్స్ఫరా? అవును. ఎవరూ సాల్వ్ చేయలేని ఒక ముఖ్యమైన కేసు విషయంలో నిన్ను అక్కడికి పంపించమని అక్కడ మన డిపార్ట్మెంట్ నుంచి రిక్వెస్ట్ వచ్చింది. మిస్టర్ విజయ్, పేరుకు తగ్గట్టుగానే నువ్వు ఎక్కడికి వెళ్ళినా విజయం సాధిస్తావని ఆశిస్తూ సాధించాలని మనసారా కోరుకుంటున్నాను. విష్ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. లక్ష్మి, అక్కడే ఒక క్షణం ఆగండి శ్రీవారు. శ్రీమతి గారి ఆజ్ఞ పాటించక తప్పదుగా. ఇంతకీ ఏమిటో కథ? అబ్బా, సరిగ్గా నిలబడండి. అది సరే గాని ఏమిటి కథ? ఏముంది, ఊరు వాడా మెచ్చుకున్నంత సాహసాలు చేసి ఎవరికి రాని మెడల్ సంపాదించారుగా. ఎవరి దృష్టి అయినా పడొచ్చు. కరెక్ట్ కరెక్ట్. ఎవరి దృష్టి అయినా నా మీద పడి నాకు దిష్టి తగలచ్చు. కానీ ఇలా హారతి పళ్ళం చుట్టూ తిప్పి దిష్టి తీయడం కంటే ఒక పవర్ఫుల్ పద్ధతిని ఈ మధ్యనే ఒక సన్యాసి కొత్తగా కనిపెట్టాడు. పవర్ఫుల్ పద్ధత? అవును. ఆ పద్ధతి అనుసరించి పొద్దున్న, మధ్యాహ్నం, సాయంత్రం, రాత్రి, అర్ధరాత్రి, వేకువజామున ఎప్పుడైనా సరే తీయచ్చు. అలా గనక దిష్టి తీస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ దిష్టి తగలదు. ఏమిటండి అంత గొప్ప పద్ధతి? దానికి ఏం చేయాలంటారు? చెప్తాగా, పద. ఇలా కూర్చో. కూర్చున్నావుగా, ఇప్పుడు నువ్వు కళ్ళు మూసుకోవాలి. కళ్ళు మూసుకున్నావుగా. ఇప్పుడు ఏం జరిగినా సరే కళ్ళు తెరవకూడదు. ఏమిటండి, ఈ తలుపులు తెరిచా ఉన్నాయి, ఎవరు చూస్తే సంబరపడతారు. ఇంటికి వెళ్ళి రిహార్సల్ చేసుకుంటారు. వాళ్ళు వీళ్ళని బట్టి టేకులు కూడా చేసుకుంటారు. సరేగాని నేను వెళ్ళి బయట తలిపేసి. ఏమిటండి హడావుడి? నీకు అద్భుతమైన విషయం చెప్పాలొచ్చాను. అసలు విషయం మర్చిపోయాను. మీకు ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ అయింది. అరే, ఈ విషయం నేను చెప్పకుండా నీకెలా తెలిసిందబ్బా? గోల్డ్ మెడల్ బహుమతి పొందిన పోలీస్ ఆఫీసర్ పెళ్ళాన్ని మాత్రం పరిశోధన చేయలేనా? నా కోసం నువ్వు ఆఫీసుకి ఫోన్ చేస్తుంటావు. అక్కడ ఏ ఇన్స్పెక్టర్ నీకు ఈ వార్త చెప్పుంటాడు. గొప్ప కనిపెట్టారండి. ముందు ఈ విషయం మీ చెల్లితో చెప్పండి. ఏమిటన్నయ్యా, ఎందుకు ఆఫ్ చేసావు? నాకు తెలియకూడతాను చెల్లెమ్మా. రాత్రి పగలు ఈ టేప్ రికార్డర్కి రెస్ట్ అనేది ఇవ్వకుండా మ్యూజిక్ పెట్టుకుంటావు కదా, నీకు విసుగనిపిస్తుంది? మ్యూజిక్ వింటవా? నేను కాలక్షేపానికి మ్యూజిక్ వింటూ కూర్చోలేదన్నయ్యా. మరేం చేస్తున్నావమ్మా? ఎక్సర్సైజ్ చేస్తున్నాను. ఎక్సర్సైజ్ 1 2 3 go. ఫ్యాంటాస్టిక్. ఈ ఎక్సర్సైజ్ కంటే మంచి ఎక్సర్సైజ్ ఇంకోటి చెప్పనా? ఒళ్ళు వంచి ఇంట్లో సామానంతా ప్యాక్ చేయడం. సామాన్లన్నీ ప్యాక్ చేయడమా? ఎందుకని? నాకు ట్రాన్స్ఫర్ అయింది కనుక మన ఇక్కడి నుంచి జెండా ఎత్తేస్తున్నాం. ఏ ఊరికన్నయ్యా? ఎక్కడికో విన్నావంటే ఎగిరి గంతేస్తాం. అబ్బా, నన్ను ఊరించుకు చెప్పు అన్నయ్యా. చెప్పు, ఎక్కడికి? హైదరాబాద్. హైదరాబాద్, వండర్ఫుల్. నిజంగా మా అన్నయ్య సో గ్రేట్. అన్నట్టన్నయ్య, ఇందాక ఉదయం చెప్పింది నీ సాహసానికి మెచ్చి మీ డిపార్ట్మెంట్ మళ్ళీ నీకు గోల్డ్ మెడల్ ఇచ్చిందటగా? కంగ్రాచులేషన్స్. ఇప్పుడున్న గోల్డ్ మెడల్స్ కాకుండా ఇంకా 100 1000 మెడల్స్ రావాలి. అవి తల నుంచి కాళ్ళ వరకు తగిలించుకోగా ఇంకా చోట్లేక మరికొన్ని మిగిలిపోవాలి. అవి నీ చెల్లెమ్మ తగిలించుకోవాలి. అది సరే, నిజంగానే ఈ బంగారు పథకాలన్నీ నీ సాహసానికి మెచ్చి ప్రభుత్వం ఇచ్చినవేనా అన్నయ్య? కాదమ్మా, అసలు ఏమిటో చెప్పనా? ఇవన్నీ నేను బజార్ నుంచి కొనుక్కొచ్చాను. Like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.